నీ మనసుకు కావాల్సిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. తెలియకుండానే అతిపెద్ద తప్పు జరిగిపోయింది. నేను కావాలని ఆ తప్పు చేయలేదు, కానీ అది నా జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. నాకు తెలియకుండానే పశ్చాత్తాపపడే పరిస్థితి నన్ను వెంటాడుతోంది. నేను తప్పు చేశానన్న ఫీలింగ్ అస్తమానం నా మెదడుని తొలిచేస్తుంది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది. అన్నీ తెలిసిన నీకు నా బాధని విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు ఆ తప్పులే నేను చెప్పుకోలేని, నేను తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురయ్యేటట్టున్నాయి. అందుకే నా తప్పు నేను దిద్దుకోవడానికి ధైర్యంతో పెళ్లికి సిద్ధపడ్డాను. అమ్మా నాన్నకు, అటు నన్ను ప్రేమగా పెంచిన నాన్నకి కూడా ధీరజ్తో నా పెళ్లి ఇష్టం లేదు. నాకు తెలిసినంత వరకు ధీరజ్ మంచివాడే, కానీ తనంటే ఎవరికి ఇష్టం లేదు. నీ జీవితం నాశనం అవుతుంది అంటారు, కానీ పెళ్లి జరగకపోతే నిజంగానే నాశనమైపోతుంది. నాకు వేరే దారి లేదు. నువ్వే నన్ను ఆదుకోవాలి. నా లైఫ్ని ఒడ్డున పడేయాలి. ఈ విషయం చెప్పి అందరినీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే కంటికి రెప్పలా పెంచిన నాన్నని బాధ పెడుతున్నాను. నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనతో అలా మాట్లాడాల్సి వచ్చింది. దానికైనా నన్ను ఈ జీవిత కాలం క్షమించేలా లేరు. నువ్వే ఆయనకి ఎలా నచ్చ చెప్తావో చెప్పు. నన్ను క్షమించమని చెప్పు దేవుడా. ఏంటి ధరణి, దేవుడి దగ్గర అంత బాధపడుతున్నావు? మనతో ఉన్న మనుషులతో చెప్పుకోలేనప్పుడే దేవుణ్ణిలా కన్నీళ్లతో వేడుకుంటారు. నీ బాధ ఏంటో చెప్పు. ఏం లేదమ్మా, ఏదో మనసుకు చిన్న బాధ అనిపిస్తే. ధరణి ధరణి ధరణి, నిన్న జరిగిన దాని గురించేనా? దాని దగ్గర చెప్పుకోవడానికి వెనకాడతావెందుకు? నీకేదైనా ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా అమ్మకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటావమ్మా? అక్కడున్న అమ్మవారికి చెప్పుకున్నావు, ఎదురుగుండా ఉన్న అమ్మకు కూడా చెప్పుకో. అమ్మ మార్గం చెప్పి నీ మనసు స్థిమిత పడేలా చేస్తుంది. మొహమాట పడకు. గుండెల్లో బాధ మోసే కొద్దీ బరువుగా అనిపిస్తుందమ్మా. చెప్పేసుకుంటే భారం తగ్గిపోతుంది. ఏం లేదమ్మమ్మా. ఏంటి ధరణిని అందరూ కలిసి ఏదో బలవంతం చేస్తున్నట్టున్నారు? చెప్పమ్మా చెప్పమ్మా అంటే ఏం చెప్తుంది? ధరణి ఆలోచనతో తీసుకున్న నిర్ణయమో ఆవేశంతో తీసుకున్న నిర్ణయమో నాకు తెలియదు గాని మిమ్మల్ని అమ్మా నాన్నలుగా యాక్సెప్ట్ చేసి ఇంటికొచ్చింది. మీకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేసింది. గుండెల్లో పెట్టి పెంచుకున్న వాళ్ల నాన్నని వదిలేసి వచ్చింది కదా. ఆ విషయమే తలుచుకుని బాధపడుతుందేమో. బాధని పోగొట్టి తనని నార్మల్ చేయటానికి ఏ ప్రయత్నమూ చేయటం లేదు. కానీ ఏం జరిగింది, ఎందుకు బాధపడుతున్నావని గుచ్చి గుచ్చి అందరూ ఒకేసారి దాడి చేసినట్టు అడిగితే ఏం చెప్పుకుంటుంది?
అడిగి బాధ పెట్టడమే కాని దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? అరే తను ఏ విషయంగా నలిగిపోతుందో. ఇప్పుడు తనని నార్మల్ అవనివ్వండి, తర్వాత తనే చెప్తుంది. మీకెందుకంత తొందర? శక్తి, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఇది మా అమ్మాయికి మాకు సంబంధించిన విషయం. నువ్వెందుకు కలుగు చేసుకుంటావు? నీ అవసరాలు తీర్చుకుంటూ బ్రతికేస్తున్నావు కదా. పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే నువ్వు వెళ్ళి మీ తమ్ముడితో మాట్లాడుకో. అంతేకాని తగుదునమ్మా అంటూ వచ్చి మా విషయాల్లో తలదూర్చుకో. అదే కరెక్టే. ఆయన నాకెందుకులే, మంచి చెప్పే వాళ్ళందరూ మీకు శత్రువులే. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టుంది. హరితన అమాయకురాలు ఏదో మనసులో పెట్టుకుని బాధపడుతుంటే నిదానంగా అడగాలి గాని, నీ కోరికేంటో చెప్పమ్మా తీరుస్తామని బుజ్జగించాలి కాని ఇలా దండయాత్ర చేస్తే ఎలా? ఆయన నాకెందుకులే, మీ కుటుంబ విషయం మీరు చూసుకోండి. మధ్యలో దూరి నేనెందుకు తిట్లు తినాలి? ఏమైందమ్మా? ఏదో జరుగుతుందిరా. రోజు రోజుకి తను డల్గా మారుతుంది. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కన్నీళ్లు కారుస్తూ మనం కనబడగానే తుడుచుకుంటూ లోపల బాధపడుతుంది. నేను గతంలో కూడా ఒకసారి చూసి అడిగాను, కానీ తనేమీ బయటకు చెప్పడం లేదు. తను అక్కడ ఉన్నప్పుడు కూడా కాస్త డల్గానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బెంగేమో అని అనుకున్నాను. కానీ ధరణి ప్రతాప్తో మాట్లాడిన విధానం చూస్తే నాకెందుకో డౌట్గా ఉందిరా. తను ఇక్కడికి వచ్చిన ఆ ఆనందం లేదు. ధరణి బాలు ఇక్కడికి వచ్చినందుకు మనమందరం సంతోషంగా ఉండాలి, కానీ మనం అదెందుకు బాధపడుతుందో తెలియక విచారంగా ఉన్నాం. కానీ ఆ శక్తి వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంటున్నారు. కొంచెం కూడా వాళ్ళ మొహాల్లో డల్నెస్ కనిపించడం లేదు. ఆ ధీరజ్ గాడు ఎప్పుడు చూసినా ఈలలేసుకుంటూ హుషారుగా తిరుగుతున్నాడు. సంథింగ్ ఏదో జరుగుతుందని అనుమానంగా ఉంది. తెలుసుకోవాలరా ధరణి బాధకి కారణం ఏంటో, తనని ఎవరు బాధపడుతున్నారనేది క్లియర్గా తెలుసుకోవాలి. అవును జనని, ఓ కంట కనిపెడుతూ ఉంటే విషయం ఏంటో అదే తెలుస్తుంది. నాకు వదిలే అమ్మా, నేను చూస్తాను కదా. నేను కూడా ఒకసారి అడిగి చూస్తాను. నువ్వేం వర్రీ కాకమ్మా.